అసలు కెన్యాలో దారుణమైన పన్నులకు ప్రభుత్వం సిద్ధమవటానికి కారణం అక్కడి రుణాలు. తూర్పు ఆఫ్రికా దేశం ఇప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ దేశం మొత్తం విదేశీ రుణాలు 8,600 కోట్ల డాలర్లు. ఇందులో ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్, IMFతో పాటు మరో దేశానికి భారీగా రుణాలు చెల్లించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏటా 400 కోట్ల డాలర్లకు పైగా కెన్యా రుణాలను చెల్లించాల్సి ఉంది. కానీ నైరోబీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ రుణాలను చెల్లించేందుకు 200 కోట్ల డాలర్లను అదనంగా రాబట్టుకోవాలని ప్లాన్ వేసింది. అందుకు పన్నులు పెంచాలని కెన్యా ప్రభుత్వం యోచించింది. ప్రజల ఆందోళనలతో అది కాస్త రద్దయింది. అసలు కెన్యా ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు రుణాలను నైరోబీ ఎలా చెల్లించగలదు? వాట్ ది స్టోరీ? కెన్యా రుణ సంక్షోభానికి కారణం ఏంటి? కెన్యా రుణాల్లో ఏ దేశానికి ఎక్కువగా ఉన్నాయి? కెన్యా సంక్షోభంలో షిల్లింగ్ పాత్ర ఏంటి? కెన్యాలో వారం రోజుల పాటు జరిగిన ప్రజా ఆందోళనలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజా ఆందోళనలకు ఎట్టకేలకు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తల వంచారు. ఆర్థిక బిల్లుపై సంతకం చేయబోనని ప్రకటించారు. బ్రెడ్, డైపర్స్, పెట్రోల్, మొబైల్ టారిఫ్లపై పన్నులు పెంచాలని రూటో ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే 2020 నుంచి కోవిడ్తో కెన్యా ప్రజలు విలవిల్లాడారు. 2022తో మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో యుక్రెయిన్ యుద్ధం కెన్యన్లను పిడుగుపాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల తరువాత వరుసగా 2 ఏళ్లు దేశంలో కరువు సంభవించింది. దీంతో బతుకీడ్చడమే కెన్యా ప్రజలకు ఘోరంగా మారింది. ఇలాంటి తరుణంలో రూటో ప్రభుత్వం నోట పన్నుల మాట రావడాన్ని కెన్యన్లు జీర్ణించుకోలేకపోయారు. తమ బతుకులను బాగు చేయాల్సింది పోయి మరింతగా దిగజారుస్తారా అంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ఈ నెల 18 నుంచి ఆందోళనలకు దిగారు. నిజానికి వారంతా శాంతియుతంగానే నిరసనలు చేపట్టారు. కానీ పోలీసులు వారిని అడ్డుకునేందుకు అనుసరించిన విధానాలు ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మొత్తంగా 23 మంది బలిదానంతో రూటో దిగివచ్చాడు. అయితే అసలు పన్నులు పెంచడానికి కారణం కెన్యా రుణాలు కారణమంటూ రూటో వివరిస్తున్నారు. అయితే ఈ రుణ పాపం ఎవరిది? ఎందుకు కెన్యా భారీగా అప్పులు చేసింది? కెన్యా అప్పులకు డ్రాగన్కు మధ్య లింక్ ఏంటి? కెన్యా ఆర్థిక వ్యవస్థ రుణ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వ వ్యవహారాలు నడపాలన్నా నిధులు అవసరం. మరోవైపు రుణాల చెల్లింపు ఆ దేశానికి గొంతు మీద కత్తి పెట్టినట్టుగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి రూటో ప్రభుత్వానికి పన్నుల పెంపు మినహా మరో మార్గం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త ఆర్థిక బిల్లు 2024లో పన్నులకు శ్రీకారం చుట్టింది. అయితే రుణ సంక్షోభం అనేది కేవలం ప్రభుత్వ తప్పిదమే. గత దశాబ్ద కాలంగా భారీగా రుణాలను కెన్యా ప్రభుత్వం తీసుకుంది. ఈ రుణాలను తిరిగి చెల్లించాలని ప్రధానంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ప్రపంచ బ్యాంక్ ద్వైపాక్షిక రుణదాతలు కెన్యాపై ఒత్తిడి చేస్తున్నాయి. అయితే కెన్యా చేసిన అప్పులు తలకు మించిన భారం కావడానికి కారణం మాత్రం ఆ దేశ కరెన్సీనే. కోవిడ్, యుక్రెయిన్ యుద్ధం కారణంగా కెన్యా కరెన్సీ షిల్లింగ్ విలువ పతనమైంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్న రుణాలకు రహస్య వడ్డీల రుణాలు కూడా తోడయ్యాయి. అంటే చైనా నుంచి తీసుకున్న రుణాలన్నమాట. నిలకడ లేని కెన్యా ఆర్థిక వ్యవస్థను అన్ని రుణాలు నిండా ముంచాయి. ఇప్పుడు దేశీయ, విదేశీ రుణాలు కెన్యాకు గుదిబండలా మారాయి. అయితే కెన్యా మొత్తం రుణాలు ఎంత అంటే 11 లక్షల కోట్ల కెన్యన్ షిల్లింగ్స్. అమెరికా కరెన్సీలో చెప్పాలంటే 8,600 కోట్ల డాలర్లు. అంటే కెన్యా రుణాలు ఆ దేశ జీడీపీలో 68%. సింపుల్గా చెప్పాలంటే ఈ రుణాలతో ఆ దేశం దివాలా దిశగా పయనిస్తోంది. అందుకే పన్నులను పెంచేందుకు కెన్యా ప్రభుత్వం ప్రయత్నించింది. దేశీయ రుణాలను పక్కన పెడదాం, కారణం అవి అంత ప్రమాదకరం కాదు. కానీ విదేశీ రుణాలతోనే కెన్యాకు అసలు సమస్యలు రానున్నాయి. కెన్యాకు ప్రపంచ బ్యాంక్, IMF, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, చైనా వంటి ద్వైపాక్షిక రుణాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ రుణాలన్నీ ఆయా సంస్థలు అమెరికా డాలర్లలోనే చెల్లించాయి. ఇక్కడే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కెన్యన్ షిల్లింగ్ విలువ భారీగా పడిపోతోంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే కెన్యా కరెన్సీ 130 షిల్లింగ్లకు పడిపోయింది. 2022 నుంచి ఇప్పటి వరకు 26.8% షిల్లింగ్ విలువను కోల్పోయింది. ఇదే కెన్యా రుణాలు పెరగడానికి ఒక కారణమైంది. గత ఏడాది ఈ కరెన్సీ పడిపోవడంతోనే కెన్యాకు 1,300 కోట్ల డాలర్లు భారం పడింది. సింపుల్గా చెప్పాలంటే
కెన్యా రుణాల్లో 73% కరెన్సీ పతనంతో పెరిగినవే కావడం ఆందోళనకరమైన అంశం. అందుకే కెన్యా ప్రభుత్వం పన్నులను పెంచాలని ప్రయత్నించింది. ఒకవేళ కెన్యన్ షిల్లింగ్ మళ్లీ పతనమైతే మాత్రం కెన్యా పూర్తిగా దివాలా తీయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 2022లో శ్రీలంక, ఘానా, 2020లో జాంబియా దేశాలు కూడా ఇలా చైనా రుణాలు తీసుకునే సంక్షోభానికి గురయ్యాయి. ఈ 3 దేశాలు రుణాలను చెల్లించకపోవడంతో దివాలా తీశాయి. ఒకవేళ కెన్యా కూడా దివాలా తీస్తే ఏం జరుగుతుంది అంటే కొత్త రుణాలను పొందడం కష్టంగా మారుతుంది. ప్రధానంగా కెన్యా దివాలా తీస్తే కరెన్సీ విలువ పూర్తిగా పడిపోతోంది. దిగుమతులు అత్యంత ఖరీదైనవిగా మారుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతుంది. నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది. ఇక పెట్రోల్, ఆహారం కోసం ప్రజలు భారీగా క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కెన్యా ఇప్పటికే బలహీనమైన కరెన్సీ, ఆర్థిక ద్రవ్యోల్బణంతో బాధపడుతోంది. అదే సమయంలో రుణాల చెల్లింపు కెన్యాకి ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది భారీ యూరో బాండ్ చెల్లించాల్సి ఉంది. ఈ విలువ $200 కోట్ల. ఇప్పుడు ఆ రుణాన్ని చెల్లించడానికి అవసరమైన నిధులు కెన్యా వద్ద లేవు. ఇక చైనా నుంచి తీసుకున్న రుణం కూడా అధికంగానే ఉంది. బీజింగ్ నుంచి అధిక వడ్డీలకు రుణాలను కెన్యా తీసుకుంది. ఈ రుణాల నేపథ్యంలోనే కెన్యా ప్రభుత్వం వడ్డీలను పెంచేందుకు ప్లాన్ వేసింది. వీటి ద్వారా $200 కోట్ల పన్నుల రూపంలో వసూలు చేయాలని రూటో ప్రభుత్వం యోచించింది. $200 కోట్ల ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారీగానే రుణాలు చెల్లించాల్సి ఉంది. అందులో ప్రపంచ బ్యాంకుకు $66 కోట్ల, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీకి $65 కోట్ల, ఐఎంఎఫ్కు $11 కోట్ల చెల్లించాల్సి ఉంది. ఇక వీటన్నింటికీ మించి వచ్చే ఏడాది జూన్ చివరి నాటికి అతి పెద్ద రుణాన్ని తీర్చాల్సి ఉంది. అదే చైనా రుణం. చైనాకు $120 కోట్ల కెన్యా కట్టాల్సింది. కానీ కెన్యా వద్ద ఇప్పుడు అన్ని నిధులు లేవు. నిజానికి 2006 నుంచి చైనా నుంచి కెన్యా భారీగా రుణాలు తీసుకుంది. మౌలిక వసతుల కల్పన పేరుతో పెద్ద ఎత్తున డ్రాగన్ కంట్రీ నిధులను కెన్యాలో గుమ్మరించింది. 2019 నాటికి $980 కోట్ల రుణాలు చైనా ఇచ్చింది. ఈ రుణాలు అప్పటికి ఆ దేశ మొత్తం రుణంలో చైనా రుణం 72% అన్నమాట. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో భాగంగా సుమారు 400కు పైగా కంపెనీలను కెన్యాలో చైనా దింపింది. రోడ్లు, బిల్డింగ్లు, రైల్వే ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టింది. ఆ రుణాలు ఇప్పుడు షిల్లింగ్ పతనంతో మరింత అధికమయ్యాయి. చైనా రుణాలు తిరిగి చెల్లించడంపై మినహాయింపుని ఇవ్వాలని కెన్యా కోరింది. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఇచ్చిన రుణాలను ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు డ్రాగన్ ప్లాన్లు వేస్తోంది. ఆ రుణాలను ఎలా చెల్లించడంపై రూటో ప్రభుత్వానికి ఎలాంటి వ్యూహాలు లేవు. దీంతో కెన్యా ప్రభుత్వం అధ్యక్షుడు విలియం రూటో ఆధ్వర్యంలో పన్ను రాబడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ రుణాల్లో కెన్యా అమాయక ప్రేక్షకుడంటూ ఐఎంఎఫ్ గత ఏడాది అభివర్ణించింది. అంటే రుణాలు పెరుగుతున్నా ఆ దేశం పెద్దగా పండించుకోలేదని వెల్లడించింది. నిజానికి కోవిడ్ మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధం, అమెరికాలో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల విషయంలో నైరోబీ ఎలాంటి అంచనాలను వేయలేకపోయింది. ఫలితంగా వాటి నుంచి తేరుకునే చర్యలను చేపట్టలేకపోయింది. ఈ కారణాలతోనే కెన్యన్ షిల్లింగ్ పతనం దిశగా అడుగులు వేసింది. షిల్లింగ్ పతనంతో రుణాలు కళ్లెం లేని గుర్రంలా పరుగులు పెడుతున్నాయి. తూర్పు ఆఫ్రికాలో అంతో ఇంతో నిలకడగా ఉన్న దేశం కెన్యా. నిజానికి ఇక్కడి ప్రజలు కూడా ఇతర ఆఫ్రికా దేశాల్లో వారి కంటే కాస్త నెమ్మదస్తులు. ఇన్నాళ్ళు పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా వారు భరించారు. కానీ ఏటా పన్నులను ప్రభుత్వం పెంచుతూ వెళ్తుండటంతో తట్టుకోలేకపోయారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.